వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రులలో 3వ రోజైన అశ్వయుజ శుద్ధ తదియ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. మరి కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా హాఫ్ పీస్ కొబ్బరికాయని తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత టీ ఫిల్టర్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కొబ్బరి పాలని తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యాన్ని పోసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళను వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని 1 గ్లాస్ కొబ్బరి పాలు 1 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనెని పోసుకోవాలి. నూనెని యాడ్ చేసుకోవటం వల్ల అన్నం ఉడికిన తర్వాత పులుకులుగా ఉంటుంది. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మరోసారి అన్నం మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు 10 నుండి 15 వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకోవాలి. దోరగా వేగనివ్వాలి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు 1 రెబ్బ కరివేపాకును వేసుకుని వేగనివ్వాలి. రెండు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని మరోసారి వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరిని వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు ఇష్టపడితే వేసుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలతో ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఎంతో ఈజీ మరియు టేస్టీ అయిన కొబ్బరి అన్నం తయారైపోయినట్టే. ఇక అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.